హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే పెసరపప్పుతో పూర్ణం బూరెలండి. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. లోపల స్వీట్గా బయట కొంచెం క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా పెసరపప్పు తీసుకున్నాను, దాన్ని అయితే ఒక గంట సేపు అయితే నానబెట్టానండి. తర్వాత బాగా వాష్ చేసాను. ఇప్పుడు నానబెట్టిన పెసరపప్పును మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. వాటర్ లేకుండా ఓన్లీ పెసరపప్పుని మాత్రమే వేసుకోవాలండి. తర్వాత మూత పెట్టేసి పెసరపప్పుని కొద్దిగా కచ్చా పచ్చగా పేస్ట్ అయితే మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఇలాగ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఒక ఇడ్లీ పాత్ర తీసుకుని ప్రీ హీట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఇడ్లీ పాత్రలోకి మిక్సీ పట్టుకున్న పెసరపప్పు పేస్ట్ అయితే పెట్టేయాలన్నమాట. ప్యాన్లో కొద్దిగా వాటర్ వేసానండి. తర్వాత స్టాండ్ పెట్టి దాని మీద ఇలా ఇడ్లీ ప్లేట్ పెట్టాను. తర్వాత దాంట్లో మనం పెసరపప్పు పేస్ట్ అయితే పెడుతున్నాం అన్నమాట. ఆవిరిలో దీన్ని ఉడికించుకోవాలి. మీరు కావాలంటే ఇడ్లీ పాత్రలో కూడా ఉడికించుకోవచ్చండి. ఇది సింగిల్ ప్లేట్ అని చెప్పి నేనైతే ఇలాగా ఆవిరిలో అయితే ఉడికిస్తున్నాను. ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక అరగంట సేపు అయితే ఉడికించాలండి. 30 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసానండి. ఆఫ్ చేసి కొంచెం చల్లారిన తర్వాత బయటకైతే తీసాను. ఇప్పుడు మనకి స్టఫింగ్ కోసం సగం ప్రాసెస్ అయితే రెడీ అయిపోయిందండి, పూర్ణం కోసం. ఇది చల్లారిన తర్వాత మనమైతే ప్లేట్లోంచి బయటికి తీసుకోవాలి, లేదంటే చేయి కాలుతుందండి. చల్లారిందో లేదో చూసుకోవాలి. చల్లారిన తర్వాత మనం పెసరపప్పు ఇడ్లీలను అయితే తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మనం దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టాలండి. అప్పుడు మనకి పొడిలాగా అయితే వస్తుందన్నమాట. ఇందులో కొద్దిగా ఇలాచీ కూడా వేసేసి మిక్సీ పెట్టేసాను. చూడండి, ఇప్పుడు మనకి ఇలా పొడిలా వచ్చింది కదా. దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు శనగపప్పు పూర్ణమే తింటే బోర్ కొడుతుంది కదా, ఒకసారి ఇలా పెసరపప్పు పంచదారతో ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్పు పంచదార వేసాను. తర్వాత 1 కప్పు కొబ్బరి తురుము వేసానండి. వీటిని ఎక్కువ ఇష్టపడే వాళ్ళు 1 కప్పు పప్పుకి 1 కప్పు వేసేసుకోవచ్చు. నేనైతే 1/4 కప్పు వేసాను, సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. కొబ్బరి, పంచదార, పెసరపప్పు మొత్తం కూడా కలిసేటట్టు బాగా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలండి. ఈ పంచదార మొత్తం కూడా మనకు కరిగిపోవాలి. అప్పుడు మనకి కొంచెం స్టిక్కీగా కూడా వస్తుంది. అప్పటి వరకు కలుపుకోవాలండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా కలుపుకున్న తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకోవాలండి. మనమైతే ఇప్పుడు పూర్ణాలు చేసుకోవాలన్నమాట. ఇలాగే మిశ్రమం మొత్తం కూడా చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మన దేవుడికి ప్రసాదంగా నైవేద్యంగా పండుగలప్పుడు చేసుకోవచ్చండి, లేదంటే ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. అయితే మనకి పండుగలు అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, ఈ ప్రసాదం అయితే ట్రై చేయండి. అన్నీ కూడా తయారు చేసేసాను. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఆయిల్ అయితే హీట్ అవుతుంది. తర్వాత ఇక్కడ నేను దోసపిండి అయితే తీసుకున్నానండి. మినపప్పు, బియ్యం కలిపి ఏం చేసుకున్న పిండి. ఇప్పుడు అందులో ఉప్పు, అలాగే 1 స్పూన్ బెల్లం పొడి వేసాను. ఉప్పు, బెల్లం వేయడం వల్ల మనకి తోపుపిండి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, చప్పగా అనిపించదండి. తర్వాత పూర్ణం తీసుకొని ఇలా దోసపిండిలో వేసి పిండిని బాగా కోట్ చేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా బూరెలు అయితే వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్కి తగినన్ని వేసుకోవాలండి. వేసిన తర్వాత వెంటనే గరిటె పెట్టి కలపకూడదు. కొద్దిగా కలర్ వచ్చిన తర్వాత గరిటె పెట్టి లూజ్ చేసుకుని కలుపుకోవాలి. ఇలా అన్ని సైడ్స్కి కూడా ఈవెన్గా తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేయనండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేస్తే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతుంది. అలాగే కొద్దిగా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా మంచిగా కలర్ వచ్చేంత వరకు అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ వేయించేయనండి. తర్వాత ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయి. వీటిని అయితే టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూసారా, మంచిగా కలర్ఫుల్గా భలే ఉన్నాయి కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఇలాగే నేను రెండో వాయి కూడా వేసానండి. పిండిలో పూర్ణం వేసి బాగా కోట్ చేసి ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలి. ఇలా అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయాక చూపిస్తున్నాను. వీటిని కూడా మనం టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి పెసరపప్పు పూర్ణం బూరెలు అయితే రెడీ అయిపోయినాయి. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.